నిజామాబాద్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నారు. రాంగ్ రూట్లో వెళ్ళే వారికి కానీ దాంతోపాటు రాంగ్ రూట్లో వచ్చే వారితో పాటు హెల్మెట్ కానీ వివిధ అంశాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా ట్రాఫిక్ తగ్గించేందుకు దాంతోపాటు కొన్ని రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాంగ్ రూట్ ఎవరైనా వచ్చినా వారికి పైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే రాంగ్ రూట్ వచ్చే వారికైనా కఠిన చర్యలు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాంగ్ రూట్తో పాటు బండి నంబర్ ఉన్నా కానీ నంబర్ లేకున్నా కానీ దానికి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏంటి సార్, ఏంది ఈ డ్రైవ్ అంశం పూర్తి స్థాయిలో ఏమి ఉద్దేశం? మనకు నిజామాబాద్ జిల్లాలో 4,80,000 వాహనాలు ప్రతిరోజు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. అయితే వాహనదారులు ట్రాఫిక్ వయలేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉల్లంఘిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడము, తర్వాత మైనర్ రైడింగ్ చేయడము, తర్వాత నిజామాబాద్ నగరంలో రాంగ్ సైడ్లో వచ్చి వాహనాలు నడుపుతూ ఉన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. కొంతమంది ఏంటంటే వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా, కొంతమంది ఏమో ట్యాంపరింగ్ చేయడము, ముందు ఉంటే వెనక లేకపోవడం, వెనుకుంటే ముందు లేకపోవడం కూడా అట్లా కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా అఫెన్సులు చేసి కూడా తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ వయలేషన్ జరగడం వల్ల మనకి ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి మా సిపి గారి ఆదేశానుసారము మేము జూన్ 6వ తారీఖు నుంచి మేము మరి లా అండ్ ఆర్డరు, తర్వాత మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ కంబైన్డ్గా కూడా చేస్తూ ఉన్నాం, జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మేము ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళము ఈ నిజామాబాద్ నగరంలో ఎక్కడైతే మనకు రాంగ్ సైడ్ వాహనాలు నడుపుతూ ఉన్నారో 18 చోట్ల మేము గుర్తించడం జరిగింది. ఈ 18 చోట్ల రాంగ్ సైడ్ వచ్చే స్థలంలో మరియు మైనర్ రైడింగు మరియు మొబైల్ డ్రైవింగ్ ఇవన్నీ మేము రోజు నిరంతరంగా పట్టుకుంటూ మరి ట్రాఫిక్ వయలేషన్ జరగకుండా ప్రజలు క్షేమంగా యాక్సిడెంట్ కాకుండా తన ఇంటికి చేరాలనే ఉద్దేశంతోనే మేము ప్రజల క్షేమం కొరకు ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చెప్పండి, ముఖ్యంగా మైనర్లు నడిపితే వారిపైన ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? రాంగ్ రూట్లో వచ్చే వారికి ఎలాంటి ఫైన్స్ చేస్తారు? ఇప్పుడు మనం ఏంటంటే ఈ మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకి సరిగా వెహికల్ మీద కంట్రోలింగ్ ఉండదు, ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గురి అవుతూ ఉన్నారు, వేరే వాళ్ళని కూడా ప్రమాదానికి గురి అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే వాహనాన్ని పట్టుకొని ఆర్టీఏ డిపార్ట్మెంట్కి రాస్తున్నాము. దానివల్ల వారికి మేము మైనర్లు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. బండి ఎవరైతే వాహనదారు ఉన్నాడో యజమాని కూడా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. తదనంతరం ఏం చేస్తున్నామంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్కి రాస్తున్నాము. దానికి ఏవైతే వయలేషన్ చేస్తున్నారో దాని ప్రకారం వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేసిన తర్వాత వాహనం వదిలిపెడుతున్నాం. చెప్పండి, ఇప్పటికే రాంగ్ రూట్లో వచ్చిన వారికి ఎన్ని కేసులు నమోదయ్యారు జిల్లా వ్యాప్తంగా? 422 అంటే మేము 22వ తారీఖు జూలై నుంచి కండక్ట్ చేస్తున్నాము. అంటే అందులో రాంగ్ రూట్ ఉన్నవి, మైనర్ డ్రైవింగ్ ఉన్నవి, తర్వాత మా మొబైల్ డ్రైవింగ్ ఉన్నాయి. మొత్తం కలిపి 422 వాహనాలను మేము సీజ్ చేయడం జరిగింది. సార్, ఆగస్టు 15 నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి నిజామాబాద్ నగరంలో సిపి గారు ఆదేశాలు చేయాల్సి, దానిపైన ఎలాంటి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు? ఇప్పటి నుంచే ఎలాంటి అవేర్నెస్ కలిగిస్తున్నారు? ముఖ్యంగా మా సిపి గారు ఆదేశానుసారం ఏంటంటే ఈ నెల ఆగస్టు 15 నుండి హెల్మెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే మనము తలకి ఇంజూరీ అయితే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి హెల్మెట్ అనేది మీ ప్రాణానికి రక్షణ. మీరు సురక్షితంగా ప్రయాణం చేసి గమ్యాన్ని సురక్షితంగా చేరాలని మా ఉద్దేశము. ఖచ్చితంగా మేము నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు నిజామాబాద్ నగర ప్రజలు కూడా అది మా యొక్క విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు ఖచ్చితంగా 15వ తారీఖు నుంచి హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకపోతే మాత్రము ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ నగర ప్రజలు ఖచ్చితంగా రాంగ్ రూట్ వస్తే చలాన్ కట్టాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకున్నా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినా, మైనర్లు ఎవరైనా డ్రైవ్ చేసినా పూర్తి స్థాయిలో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినైనా ఉపేక్షించేది లేదు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇలాంటి చర్యలు చెప్తున్నాం. జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల అనుసారం మేము ఏదైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం, 18 చోట్ల ఏదైతే ట్రాఫిక్ వయలెన్స్కి సంబంధించిన అంశాలని మేము గుర్తించాం. ఆ ప్రాంతంలో ప్రతిరోజు నిత్యం
చెకింగ్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే మైనర్లు డ్రైవింగ్ చేసినా నంబర్ ప్లేట్ లేని వాహనాలు వచ్చినా ఖచ్చితంగా సీజ్ చేస్తాం. నిజామాబాద్ ఆర్టీఓకు రాస్తాం. దానిపైన ఆర్టీఓ తదుపరి చర్యలు తీసుకుంటారు. దానికి అంతకు సంబంధించి ఎప్పుడైనా సరే ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు లైసెన్స్ తప్పనిసరి తీసుకోవాలి. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. రాంగ్ రూట్లో రావద్దని చెప్తున్నారు. ఈ నెల 15 నుంచి ఖచ్చితంగా నిజామాబాద్ నగరంలో జిల్లా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుంటే తమ ప్రాణాలకే ప్రమాదం. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. అందుకే తమ కుటుంబం క్షేమంగా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరి అని చెప్పి జిల్లా పోలీసులు అధికారుల ఆదేశానుసారం రానున్న ఈ 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి చేస్తున్నారని చెప్పి నిజామాబాద్ కమిషనర్ చెప్పారు. అదే ఉద్దేశం మీద నిజామాబాద్ నగరంలో కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.